మొన్న కృష్ణాష్టమి రోజు రామంతపూర్‌లో దాదాపు కరెంట్ షాక్‌తోని నలుగురు గాయాల పాలైండ్రు. ఐదుగురికి అక్కడికక్కడే జీవిడిచిండ్రు గదా! గడిచిన 48 గంటలల్లా దాదాపు 9 మంది హైదరాబాద్ మహానగరంలో కరెంట్ షాక్‌తోని జీవిడిచుడు జరిగింది. టీజీఎస్, పీడీసీఎల్ నిర్లక్ష్యము అని జెప్పేసి భావించిండ్రు. అక్కడికి రామంతపూర్ పోయిన అధికారుల మీద అక్కడ ఉన్న బస్తీ వాసులు తిరుగుబాటు లేవనెత్తిండ్రు. బంధువులు తిరుగుబాటు లేవనెత్తిండ్రు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వం నిర్లక్ష్యం ఉట్టిపడినట్టు కనబడతా ఉన్నది. అన్ని శాఖలను పడావు పెట్టింది కాంగ్రెస్ సర్కారు. ఇక మొత్తం మీద వరదలను పట్టించుకునే దిక్కు లేదు. ఇక వరదలకు ఈ వైర్లన్నా సవరిద్దాం, ఎక్కడెక్కడ తేలినాయి ఏం కథ అనేది ముందుగాల చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇగో ఈ నిర్లక్ష్యం వల్ల ఎక్కడ వైర్లు తేరినాయి ఏం కథ అనేది ఏం అర్థం కాలేదోల్లా. ఇగో ఇయ్యల్లా దాదాపు దానికి కారణం ఇంటర్నెట్ సేవలే అని చెప్పేసి ఫీలైన కాంగ్రెస్ సర్కారోళ్ళు, అధికార యంత్రాంగం వాళ్ళు 40,000 ఎయిర్టెల్ కనెక్షన్లను, ఇంటర్నెట్ కనెక్షన్లను, 20,000 జియో కనెక్షన్లను తొలగించుకుంటూ వేయరు. ఇక ఈ అంశం మీద చాలా మంది మండిపడతా ఉన్నారు వినియోగదారులు. నెట్టుకు అంతరాయం ఏర్పడ్డది. దాదాపు 60,000 కనెక్షన్లు కట్ చేసిర్రు ఇయ్యాల.